మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పబ్లిక్ కోట్ న్యూస్ ద్వారా ఎల్ బ్యాండ్ యాడ్, ఆస్టన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్, లోగో బగ్ యాడ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ని పబ్లిష్ చేసుకుని మీ పరపతిని పెంచుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. బిగ్ బాస్ చూస్తూ ఉంటారా? చూస్తానండి. ఇప్పుడు వరకు ప్రతిరోజు అంటే 1 వీక్ అండ్ ఈ 2 రోజులు కలుపుకొని మీకు ఎలా అనిపించింది అండ్ సీజన్ 7 వరకు ఎలా అనిపించింది? ఈ 2 రోజుల గురించి మాట్లాడదాం. సీజన్ 7 అంతా నామినేషన్ గురించి మాత్రం ఈ వీక్లో నామినేషన్ మొత్తం చెత్తతో మొదలైంది, చెత్తతో ఎండ్ అయింది. ఆ చెత్తలో చెత్తని ఎంచిన కంటెస్టెంట్ సేవ్ అయింది. అర్థమైందా? చెత్తలో నామినేషన్లో చెత్తే గెలిచింది. అవునే. అప్పుడు లేదు అక్కడ రేస్ చేసిన పాయింట్ ప్రేరణ అని మోర్ దెన్ టైమ్స్ చెత్త గురించే డిస్కషన్. సీతకి, కిరాక్ సీతకి, ప్రేరణకి. అవునా? చెత్తతో మొదలైందా? ప్రతి ఓడికి అసలు ఏ ఉద్దేశంతో నామినేట్ చేయాలన్న ఉద్దేశం తెలియకుండా నామినేట్ చేస్తున్నారు. అక్కడ అర్థమైందా? కరెక్టే. నేను కాదన్ను. అక్కడ చెత్త గురించి ఎందుకు అందరూ రేస్ చేయడం, ఆమెను హైలైట్ చేశారు. లాస్ట్కి ఏమైంది? బిగ్ బాస్ ఒక అవకాశం ఇచ్చాడు యష్మికి, మరమరాల మొఖం దానికి చచ్చి అసలు దాని మొఖం చూస్తే నాకు కక్ష వస్తుంది. మిస్ మైసూర్ లేదు, దానికి తెలుగు నేర్చుకోమని చక్కగా ముందు. దీని తెలుగు తగలయ్యా. కిరటం అంట, కిరటం కాదు, అది కెరటం టీము. కిరటం అంటుంది వాళ్ళ లైవ్లో. నేను అసలు ఆమెను జీర్ణించుకోలేకపోతున్నా. ఆమె సేవ్ అవ్వడం నాకు అసలు ఏమాత్రం ఇష్టం లేదు. యష్మిని, సోనియాని సేవ్ ఎందుకు చేస్తున్నాడు బిగ్ బాస్ నాకైతే చాలా కక్షగా ఉంది వాళ్ళ మీద. నేను అసలు తీసుకోలేకపోతున్నా. రూడ్ బిహేవియర్ అసలు. ఆమె లా ఏదో చదివిందంట, ఆ లాలు ఇక్కడ పనిచేయవమ్మా, నీ లా నీ దగ్గరే ఉంచుకో. ఇక్కడ కావాల్సింది నీకు బిగ్ బాస్ హౌస్లో గేమ్ ప్లే. నువ్వు కరెక్ట్గా గేమ్ ప్లే ఆడు, కరెక్ట్గా ప్రజెంటేషన్ ఇవ్వు, మాట్లాడే విధానం. ఆమె గొప్ప అనుకుంటుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంది ఆమెకి. అలా ఉంటే కష్టం. విష్ణుప్రియ, సోనియా గురించా? వారు ఇప్పుడు ఒక విషయం మీకు ఇక్కడ లైవ్ అప్డేట్స్ చూసారా? కట్ పాయింట్స్ మీకు అసలు గొడవ ఎక్కడ రేజ్ అయ్యిందంటే ఆ నామినేషన్స్లో ఆమె బ్లౌజు సంథింగ్ బయట వచ్చి మార్చుకుంటుంటే అది దాన్ని కూడా నీకు నామినేషన్లో పెట్టింది. నాకు అది చాలా విడ్డూరంగా అనిపించింది. అది పెట్టకూడదు అసలు. యాక్చువల్గా ఏమవుద్దంటే వాష్రూమ్లో తేమగా ఉంటుంది, వాళ్ళు ఎక్కడ మార్చుకుంటాడు? ఆ కారిడార్లోనే వచ్చి మార్చుకునేది బట్టలు. లాస్ట్ ఆదిరెడ్డి కూడా చూసి అది బాధపడ్డాడు. నేను ఆయన రివ్యూ కూడా చూశాను. నేను యాజ్ ఏ బిగ్ బాస్ కంటెస్టెంట్గా ఉన్నప్పుడు నేను చూసిన అన్నీ ఇది జరిగేది. ఆ విషయంలో సోనియా దాన్ని రేస్ చేయడం పాయింట్ నచ్చలేదు. విష్ణుప్రియకి ఇప్పుడు ఫుల్ ఫ్యాన్స్ ఉన్నారు బయట. మంచి కంటెస్టెంట్. ఇప్పుడు టాప్ 5లోకి వెళ్ళే కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారంటే ఈ సీజన్లో విష్ణుప్రియే. కనమ వాళ్ళందరూ దద్దమ్మలే. ఎవరు? మణికంఠ సూపర్ ఆడుతున్నాడు. గేమ్ ప్లే కూడా బాగుంది, బాగా డెవలప్ అయ్యాడు. సింపతి గేమ్ నుంచి రియల్ గేమ్లోకి వచ్చాడు ఇప్పుడే. మళ్ళీ దాన్ని సింపతిలోకి తీసుకెళ్ళాడంటే నామినేట్ అయిపోతాడు, ఖచ్చితంగా ఎలిమినేట్ అయిపోతాడు. ఆల్రెడీ అయిపోయినాయి. ఆల్రెడీ ఆడేవన్నీ గ్రూప్సే. ఎవరి కాలే. ఇప్పుడు తెలుగు వాళ్ళందరూ పక్క వచ్చేసారు, కన్నడ వాళ్ళందరూ పక్క వెళ్ళిపోతున్నారు. వాళ్ళ మధ్యలో ఒక జాతిరత్నం ఉంది, మన జాతిరత్నం, తెలంగాణ జాతిరత్నం. ఎవరు? సోనియా. ఈ జాతిరత్నం మొత్తం అందరినీ కులాబీ చేసి మొత్తం అందరం గట్టుకు తీసుకెళ్ళి తోసేద్ది. ఈ విషయం ఎవరు గమనించట్లేదు. ఆమెను ఓగా హైప్ చేసుకుంటున్నారు, దగ్గరికి వెళ్ళిపోతున్నారు. ఆ పృథ్వీగడ్ అయితే చెయ్యి ఇచ్చేసి సవర్ చేయించేసుకున్నాడు. ఆడపులికి అంత సినిమా లేదు, ఆడపిల్లి. ఈ బిగ్ బాస్ సీజన్లో రోత కంటెస్టెంట్స్ అసలు ఇలాంటి. శేఖర్ భాష బెస్ట్. ఈ ఏడ్చేవాళ్ళు ఏడుతారు, రీజన్ దొరకట్లేదు. ఆయన మీద ఏడుతే రీజన్స్ దొరకట్లేదు వీళ్ళకి. ఆయన చేసేది అంతా హెల్దీ కామెడీయే. పాపం దోమ అంటే ఇద్దరు అమ్మలతో సమానం. ఎంత మంచి కామెడీ అది. తీసుకునే మంచి వ్యూని చూపించి బేబక్ కూడా చెప్పాడు ఐ లవ్ యూ అని. వ్యూ ఖచ్చితంగా ఇది మటు మంచిగా అడిగావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఎవరైనా కానీ, ఏ ఏరియా వాళ్ళైనా కానీ, అంతా మన ఇండియా వాళ్ళమే కాబట్టి ప్రాంతీయత వద్దు. ఇక్కడ స్టేట్ డివైజేషన్ కూడా వద్దు. తెలుగు చక్కగా మాట్లాడు, తెలుగు షో కాబట్టి. నువ్వు కన్నడలో పెట్టుకుంటే కన్నడ మాట్లాడు, ఇంగ్లీష్లో పెట్టుకుంటే ఇంగ్లీష్లో మాట్లాడు. మీరు మొత్తం అక్కడ కంపు చేయడానికి ఇంగ్లీష్ ఒకటే మాట్లాడుతున్నారు. అసలు గేమ్ సగం మందికి అర్థం కాక చూడట్లేదు, తెలుసా మీకు? కామన్ మ్యాన్స్ ఎవరు లేరా? మన మణికంఠ కామన్ మ్యానేగా. ఓకే నేను సీరియల్ చూడండి కాబట్టి నాకు తెలియదు. నేను కామన్ మ్యాన్
ఆహా. నాబిల్ ఉన్నాడు. ఆయన ఇటు సెకండ్ వీక్ కూడా సేఫ్ జోన్లోనే ఉన్నాడు. ఇక చూద్దాం, మన యూట్యూబర్గా అతను సపోర్ట్ చేద్దాం. ఓకే, ఒకవేళ నామినేషన్లోకి వెళ్తే. ఇంకా సో ఎవరిసారి ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు అండ్ టాప్ 5 ఎవరు అనుకుంటున్నారు? నేను అనుకున్న వాళ్ళు ఇద్దరు ఉన్నారు. ఎవరంటే ఫస్ట్ నామినేషన్లో ఉన్నది పృథ్వీ. నా మైండ్లో పృథ్వీ, నెక్స్ట్ ఆదిత్య ఓం గారు కూడా పాపం ఆయన డిఫెండ్ చేయలేకపోతున్నాడు వాళ్ళని. వాళ్ళ తెలివితేటల ముందు ఈయన తెలివితేటలు పనిచేయట్లే. అర్థమైందా? శివాజీ లెక్కలో ఆడదామని చూస్తున్నాడు కానీ ఈయనకి తెలుగు ప్రాబ్లం కూడా ఉన్నట్టుంది. ఓకే. ఆదిత్య ఓం గారికి కొంచెం బిగ్ బాస్ చెప్పినట్టు నేను వినాలి, వినకపోతే నన్ను ఇక్కడ ఉండనివ్వడు అంటున్నాడు. ఆయన మాట తీరైతే నాకు భలే కామెడీ వస్తుంది. పర్లేదు కానీ పర్సనాలిటీ వైజ్ చూసుకుంటే ఒక్కొక్క విషయాన్ని దండం పెట్టేస్తారు. బాబు నీకు దండం నేను. అర్థమైందా మీకు? ఓకే. అంటే డిఫెండ్ చేయలేక ఏంద్ర బాబు వీడితో ఏదో పంచాయతీ, ప్రతిసారి ఈ పృథ్వీ కొడుతును ఈ శేఖర్ భాషతోనే వస్తుంది నాకు తలకాయ పోటు అనుకుంటున్నాడు. ఫ్రెండ్సే కదా, నీకు అదే చెప్తున్నాను కదా. అతను ఒక్కడితోనే ఉన్నాడు కాబట్టి అతన్ని నామినేట్ చేస్తున్నాడు ఈయన. ఇంకా అందరితో ఉంటే ఎంతమంది చేసేవాడు. పాపం శేఖర్ భాషనే నామినేట్ చేయడం నాకేమో నచ్చలే. మన నామినేషన్స్ ఈ వీక్లో ఖచ్చితంగా పృథ్వీలో ఆదిత్య ఇద్దరిలో ఒకరు వెళ్ళిపోతారు. అండ్ సార్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఈసారి ఎవరు ఉంటే బాగుండు. ఇప్పుడు దాకా ఉన్న మొఖాలను చూడలేకపోతున్నాం, రోత మొఖాలన్నీ. ఒక నిఖిల్ పాపం ఎంత మంచి కంటెస్టెంట్ వాడిని వీకెస్ట్ కంటెంట్ చేసింది. సోనియా వెళ్తా బేబక్క కొంచెం డిసప్పాయింట్ చేసింది. ఇప్పుడేమో సోనియా టోటల్గా చాలా వీక్ అయిపోయాడు. పాపం ఎమోషనల్ అయిపోతున్నాడు. లోపల మణికంఠతో చెప్తున్నాడు, అరే మొన్నటిదాకా గెలవాలని ఉందిరా, ఇక నేను వెళ్ళిపోతారా, నా తట్టా బుట్ట అయితే చదువుకుని పోతా, ఇక నా వల్ల కాదురా బాబు ఈ బిగ్ బాస్. కుక్కర్ అసలు వెళ్ళింది సోనియా వల్ల. తింగర మొహం బయటికి వెళ్ళి నేను నిఖిల్ వల్ల నాకు నిఖిల్ నాకు నచ్చలేదు, బిగ్గెస్ట్ కంటే చీఫ్ అని వెళ్ళాను కబుర్లు అని చెప్తుంది. వేస్ట్ అసలు బేబక్కదే మాట్లాడింది పూరా రాంగ్. వెళ్ళింది సోనియా ప్రేరణ ఇలాంటి వాళ్ళు టార్గెట్ చేశారు. యష్మి బేబక్కని టార్గెట్ చేసింది ఎవరు మనం చూసాం కదా. ఈమెమో లాస్ట్లో ఒక పాయింట్ పట్టుకుంది, అప్పుడు దాకా సైలెంట్గా ఉంది. లాస్ట్లో నిఖిల్ నామినేట్ చేశాడు, నేను నిఖిల్ వల్ల బయటకు వచ్చేసిన. అది కరెక్ట్ కాదు, బేబక్క రాంగ్ డెసిషన్ అది.